హాయ్, మహబూబ్ సుబానీ ఆటో గ్యారేజ్ అండ్ సర్వీసింగ్కి మన గ్యారేజ్లోకి రాయల్ ఎన్ఫీల్డ్ వచ్చేసింది. దీన్ని జనరల్ సర్వీస్ కోసం వచ్చింది. అది నేను చెక్ చేస్తే చాలా వర్క్ ఉంది దీంట్లో. చైన్ కిట్ పోయింది. చైన్ కిట్ మొత్తానికి పూర్తిగా అరిగిపోయింది. చైన్ కిట్ మొత్తం ఏమేం లేదు అసలు. బండ్లు అనేవి మామూలు ఈ 100cc బండ్లకి ఎట్లా అయిపోతుందో అట్లా అయిపోయింది. ముందు స్పాకెట్ చూడండి ఎట్లా అయిపోయిందంటే మొత్తం గుండె అయిపోయింది. ముందు స్పాకెట్, బ్యాక్ స్పాకెట్, చైన్ స్కిడ్ అయిపోతుంది. నేను ట్రయల్ కొట్టడానికి పోతే చైన్ది సౌండ్ వస్తుంది. మామూలు 100cc బండ్లకి ఎట్లా వస్తుంది, చైన్ స్కిడ్ అయింది అట్లా వస్తుండే. అందుకే చైన్ కిట్ పోయిందని చెప్పేస్తే ఏముందో మొత్తం చేసేసి అన్నాడు కస్టమరు. నేను కంప్లైంట్ చెప్పేసిన. చైన్ కిట్ పోయింది, ఆ తర్వాత బ్రేక్ షూలు, డ్రమ్ రబ్బర్లు వేయాలా, స్పాకెట్ బేరింగ్ ఒకటి పోయింది, ఆ తర్వాత కార్పొరేటర్ ఫెయిల్ అయింది, ఆ తర్వాత సెల్ఫ్ మోటార్ బ్రష్లు పోయిండే, ఆ తర్వాత ఒక ముందర ఫోరక్ టైట్గా ఉండే ఫోరక్ కోన్ కిట్ పోయింది, ఫోరక్ ఆయిల్ సీల్ పోయినాయంటే సరే చేసేది అన్నాడు కస్టమరు. ముందు డిక్స్ ప్రాబ్లం ఉండే, డిక్స్ కూడా చేసేస్తానంటే ఓకే అన్నాడు. మనం స్పాకెట్ బేరింగ్ ఫిట్ చేస్తున్నాం. మనోడు స్పాకెట్ బేరింగ్ కూడా షోరూమ్దే వాడుతున్నాను. నేను ఏదైనా మొత్తం ఈ బండికి ప్రతి ఒక్కటి బోల్ట్తో సహా షోరూమే వాడినా. మ్యాక్సిమం షోరూమ్ వాడితే పర్ఫార్మెన్స్ సూపర్గా ఉంటుంది. బ్రేక్ షూలు కూడా కస్టమర్ లేదు మొన్ననే వేయించినాను అది ఇది అంటే, లేదబ్బా ఇవి కొత్త చైన్స్ ప్యాకెట్ కదా, మనం ఖచ్చితంగా కొత్త వేసేస్తే పర్ఫార్మెన్స్ బాగుంటుంది అన్నాను నేను. అందుకే ఆయన ఒప్పుకొని ఓకే నీకు ఏది మంచి అనిపిస్తే అది చెయ్యి అన్నాడు. అందుకే షోరూమ్ చైన్స్ ప్యాకెట్స్, షోరూమ్ బ్రేక్ షూలు, స్పాకెట్ బేరింగ్, ఆ తర్వాత వీల్ రబ్బర్లు ఇవన్నీ షోరూమే వాడినాను. ఎందుకంటే మనకు మెకానిక్కి ఈజీగా ఉంటుంది షోరూమ్ వాడితే, కంప్లైంట్స్ రావు. మామూలుగా మనం అదేం చెప్పినట్టు కొంతమంది ఏం చేసినారంటే కస్టమర్ చెప్పినాడులే మననే వేయించినాడు అంటావు, ఏదో మిగిలిద్దామని మిగిలియడానికి పోతారు. అవి మనకి ప్రాబ్లమ్స్. ఎందుకంటే డబల్ టైం లేబర్ చేయాలి, లేబర్ మిగలదు మనకి. షోరూమ్ చేసేస్తే ఆయన సాటిస్ఫాక్షన్ ఉంటాడు, మనకు తలకాయ నొప్పి ఉండదు. ఎందుకంటే ఆయన ఇప్పుడు పాతవి వేయి అంటాడు కదా, ఆయనకు తెలియదు కంప్లైంట్ ఏమొస్తుందో. ఆ కంప్లైంట్ ఏమొస్తుంది, బ్రేక్ టైట్ కావడము, అసలు బ్రేక్ పట్టుకోకపోవడము, మెత్తగా ఉండడం, ఇటువంటి కంప్లైంట్స్ ఉంటాయి. అందుకే మనం షోరూమ్ ఐటమ్ వేసి ఒకసారి కొత్త బ్రేక్ షూలు వేస్తున్నప్పుడు షోరూమ్ చేసేస్తే మనం రిస్క్ అసలు కస్టమర్ కూడా ఫీల్ అవ్వాల్సిన అవసరం లేదు, మనం కూడా టెన్షన్ లేకున్నట్టు ఆయనగా ఫ్రీగా ఉంటుంది. బండి కూడా పని పర్ఫెక్ట్ ఉంటుంది. అందుకే మ్యాక్సిమం షోరూమ్ సామాన్లు చైన్స్ ప్యాకెట్ వేసేటప్పుడు 100cc వెహికల్ కానీ ఏదైనా కానీ చైన్స్ కిట్ వేసేటప్పుడు బ్రేక్ షూలు, డ్రమ్ రబ్బర్లు, వీల్ బేరింగ్స్ ఇవి ఖచ్చితంగా చెక్ చేసుకుంటే బాగుంటుంది. అదర ముందు స్పాకెట్ మొత్తం క్లీన్ చేసుకున్నా. చూడండి కింద ఎంత డస్ట్ ఉందో. ట్రైలో మొత్తం మట్టి నిండిపోయిండే. పెట్రోల్తో బాగా నీట్గా కడుక్కొని ఆ స్పాకెట్ ఫిట్ చేయాలి. ఇంకొకటి, ముందు స్పాకెట్ ఫిట్ చేసేటప్పుడు చాలామంది ఏం చేస్తారంటే ఒక తప్పు చేస్తారు. మనం మెకానికల్ అంతా చేసింటారు, అదొక్క చిన్న పని మర్చిపోతారు, లేదంటే కావాలని దాన్ని లాక్ చేయకుండా వదిలేస్తారు. ఇది లాక్ వాచర్ ఉంది కదా, కంపెనీ కూడా అదే పనిగా లాక్ వాచర్ ఇచ్చినాడు. చాలామంది ఏం చేస్తారంటే స్పాకెట్ నట్టు ఫిట్ చేసి దాన్ని వదిలేస్తారు. దాన్ని వదిలేస్తే ఏమవుతుందంటే అది ఇప్పుడేం అనిపించదు, కానీ ఒక 1000 కిలోమీటర్ కానీ ఒక 2000, 5000 తిరిగిన తర్వాత ఆ నట్టు లూజ్ అయిపోతుంది లోడ్ పడినప్పుడు. ఆ లూజ్ కాకుండా ఉండడానికే వాడు లాక్ వాచర్ ఇచ్చినాడు. ప్రతి బండి అంతే. కొన్ని 100cc వెహికల్స్కి అయితే క్లచ్ నట్ పూర్తిగా లూజ్ అయి ఉంటుంది. ఎందుకు అట్లా అంటే అంతే, అది ఎక్కువ లోడ్ పడినప్పుడు హమ్మింగ్ సౌండ్ పెరిగిపోతుంది, ప్రెజర్ ఎక్కువ అవుతుంది. అందుకే నట్లు లూజ్ అవుతుంటాయి. మనం లాక్ చేయాలి. మ్యాక్సిమం లాక్ వాచర్ ఉంటే ఖచ్చితంగా లాక్ చేస్తే చాలా బెటర్. చైన్ తీసినాము. చైన్లో కూడా లింక్ లాక్ సపరేట్గా వస్తుంది షోరూమ్ దాంట్లో, విత్ ఓరింగ్తో సహా చైన్ కూడా ఫిట్ చేస్తున్నాము. చైన్స్ ప్యాకెట్ అది వర్క్ కంప్లీట్ అవుతుంది. వీల్ బేరింగ్స్ అయితే బాగానే ఉన్నాయి. వీల్ బేరింగ్స్ చెక్ చేసిన బాగానే ఉన్నాయి. స్పాకెట్ బేరింగ్ ఒక్కటే పోయిందా, స్పాకెట్ బేరింగ్ ఒకటే వేస్తున్నాము. ఆ తర్వాత డ్రమ్ రబ్బర్లు కూడా వేసేస్తున్నాము. డ్రమ్ రబ్బర్లు అయితే 1/2 అయిపోయినాయి లోపల. కస్టమరు ఆయన ఉండి చూసినాడు, చూసి షాక్ అయినాడు, ఏందబ్బా ఇంత మెత్తగా అయిపోయినాయండి. హెవీ వెహికల్ ఇది, ఖచ్చితంగా మనం షోరూమ్ వేస్తేనే నిలబడుతుంది. అదే మనం డ్రమ్ రబ్బర్లు కూడా లోకల్ వేస్తే గిన ఇవి
ఒక సంవత్సరానికి పోయేవి, ఒక 6 నెలలు పోయేవి అవి 2-3 నెలల్లోనే ఫెయిల్ అయిపోతాయి, ప్లే వచ్చేస్తుంది. అందుకే డ్రమ్ రబ్బర్లు షోరూమే వాడాలి. షోరూమ్ వాడితేనే అంతంత మటుకు ఉంటుంది. మన వాళ్ళు ఎందుకంటే లోడ్ హెవీగా వేసేస్తారు వెహికల్స్కి. అప్పుడు ఏం చేస్తుంది, లోడ్ ఎక్కువ పడితే డ్రమ్ రబ్బర్లు మెత్తబడిపోతాయి. అందుకే షోరూమే వాడినా. తర్వాత సెల్ఫ్ మోటార్ బ్రష్లు పోయిండే, సెల్ఫ్ మోటార్ బ్రష్లు వేసేసిన. ఆర్మేచర్ అయితే బాగానే ఉంది, దాని బేరింగ్ కూడా బాగానే ఉంది. చెక్ చేసుకొని ఆర్మేచర్ మొత్తం క్లీన్ చేసేసుకొని సెల్ఫ్ మోటార్ కూడా ఫిట్ చేస్తున్నా. సెల్ఫ్ మోటార్ ఫిట్ చేసిన తర్వాత దాని ముందు కప్పు, సెల్ఫ్ మోటార్ ముందు ఒక గేర్ షిఫ్టర్ కప్ వస్తుంది బాడీ, అది ఉప్పింటిని, దాని ఓరింగ్ కూడా పోయిండే, వేసేస్తున్నాము. సెల్ఫ్ మోటార్కి ఏంటంటే ఇక్కడ మార్కింగ్ వేసుకోవాలా ఫ్రంట్ అండ్ బ్యాక్. మనం మెకానికల్ అంటే కొద్దిగా అర్థమవుతుంది, కస్టమర్కి చాలా ఇబ్బంది. అది విప్పేటప్పుడు ఖచ్చితంగా మార్కింగ్ వేసుకోవాలి ఒక సైడు. దాని మార్కింగ్ ఉంటుంది, ఒక్కొక్క పాయింట్ ఇచ్చింటాడు. మనం ఎక్స్ట్రాగా 2 లైన్స్ వేసుకొని ఫస్ట్ ముందు ఒక లైన్ వేసుకొని కింద 2 లైన్లు వేసుకుంటే దాని దిశ మారదు, మ్యాగ్నెట్ దిశ మారదు. మ్యాగ్నెట్ దిశ మారితే ఏమవుతుందంటే రివర్స్ తిరుగుతుంది, మోటార్ రివర్స్ తిరుగుతుంది. అందుకే మనం ఆ దిశ మారదంటే మార్కింగ్ వేసుకుంటే మనకు బెటర్, మనకు ఆ ప్రాబ్లం రాదు. ఇది కొద్దిగా టైట్గా కూర్చుంటుంది, అందుకే కొద్దిగా కొట్టాల్సి వచ్చింది. మ్యాక్సిమం అది ఫ్రీగానే కూర్చుంటుంది ప్రతి మోటార్కి, దీనికి ఎందుకో కొద్దిగా లైట్గా టైట్ కూర్చునింది, లైట్గా తట్టేసిన దాన్ని. సెల్ఫ్ మోటార్ చెక్ చేస్తున్నాడు మన పిల్లోడు. ఒకసారి అయిపోయింది అంటే లేదు చెక్ చేద్దామన్నా ఒకసారి అంటే, సర్లే అబ్బా చెక్ చేయన్నా. వాడైతే చెక్ చేస్తున్నాడు, సరిగ్గా తగిలియటంలే. ఆ బ్యాటరీ కూడా ఏదో వేస్ట్ బ్యాటరీ తీసుకున్నాడు, మళ్ళీ కొత్త బ్యాటరీ తీసుకొని చెయ్యి కాలుతుందిరా అంటే కూడా వినడం లేడు. సర్లే నీ ఆనందం ఎందుకు వద్దాలా అని చెక్ చేయమన్నా. వర్కింగ్ సెల్ఫ్ మోటార్ అయితే ఓకే, వర్కింగ్ చేస్తుంది. సెల్ఫ్ మోటార్ పని అయిపోయింది. తర్వాత వచ్చి సెల్ఫ్ మోటార్ ఫిట్ చేయడమే. లైట్గా దీనికి గమ్ అంటించాలి ముందు ఓరింగ్ దగ్గర, ఎందుకంటే పాత బండ్లు కదా, బాడీ లైట్గా అరిగింటాయి. మనం గమ్ అంటిస్తే ఏమవుతుందంటే ఎక్కడైనా లీకేజ్ ఉన్నా కూడా అది కవరింగ్ చేస్తుంది. ఎక్కువగా అంటికూడదు, జస్ట్ అంత లైట్గా అంటనట్టు. మనం ఎంత ఎక్కువ అంటించినా కూడా వేస్టే. మెయిన్ ఇటువంటి బండ్లకు, పెద్ద బండ్లకు గమ్ ఎక్కువ వాడాల్సినంత వాడాలి అంతే. ఈ ఆయిల్ బోల్ట్ దగ్గర అయితే ఇంతకుముందు చిన్న ఆయిల్ ఫిల్టర్ జాలీ దగ్గర అయితే నిండిపోయింది, ఎవరో గమ్ అంటించినారో, ఒక బోల్ట్ స్లిప్ అయింది. దానికి భయపడి మొత్తం గమ్ము అంటించి ఇచ్చేసేసినాడు. అందుకే ఇంకా నేను మళ్ళీ స్లీవ్ వేయించిన, దానికి కూడా చిన్న బోల్ట్ 8 నెంబర్ది వస్తుంది, దానికి కూడా స్లీవ్ వేయించిన. సెల్ఫ్ మోటార్ అయితే ఫిట్టింగ్ అయిపోయింది. ఆ తర్వాత పైంది కప్పు, ఇది ఓరింగ్ పోయింది, దీన్ని ఓరింగ్ కూడా వేసేసినాము. ఇది ఫిట్టింగ్ అయిపోయింది. ఇంతకుముందు ఆడంతా ఆయిల్ లీక్ వచ్చిండే, అంతా గలీజ్ అయిపోయిండే మొత్తం ఇంజన్, అది చూపించలేకపోయినాను నేను మీకు. ఇది కూడా గేర్ది కప్పు ఫిట్ చేసినాము. ఆ తర్వాత కిక్కర్ షాఫ్ట్ దగ్గర 2 ఆయిల్ సీల్ వస్తాయి, రైట్ లెఫ్ట్లో, బయటది ఒకటి లోపలది ఒకటి, 2 ఆయిల్ సీల్ వేసేస్తున్నాము. ఎందుకంటే అది చిన్న ఐటమ్, మనం ఏసీ కొన్నట్టు బాగుంది అని దాన్ని ఫిట్ చేసినాం అనుకో ఖచ్చితంగా ఆయిల్ లీక్ వస్తుంది. అందుకే వేసేస్తే అయిపోయింది. అది ఎంత 30 రూపాయలు ఉంటుంది దాని కాస్ట్. 2 ఆయిల్ సీల్ వేసేస్తే అయిపోయాయి. అదొక్కటే, అది షోరూమ్ది దొరకలేదు మనకు, అవైలబుల్లో లేకుండే, స్టాక్ అయిపోయిండే. STM తీసేసిన, అది కూడా బ్రాండెడే, నాట్ బ్యాడ్. ఆయిల్ ఫిల్టర్ ఫిట్ చేసేసినాము. అది ఆయిల్ ఫిల్టర్ ఇంకా ఫిట్ చేయలే, లాస్ట్లో ఫిట్ చేస్తా. మెయిన్ క్లచ్ కవర్ ఫిట్ చేసేటప్పుడు 2 ఇంపార్టెంట్స్ ఇంతకుముందు వీడియోలో చెప్పేసినాను నేను మీకు. గేర్ షాఫ్ట్ది ఒక ప్లాస్టిక్ బుష్, ఆ తర్వాత అది ఆయిల్ పంప్ దగ్గర ఓరింగ్, ఇవి 2 మెయిన్ ఇంపార్టెంట్స్ చెక్ చేసుకోవాలి. మనం చెక్ చేసుకోకున్నట్టు ఫిట్ చేసినామంటే ఆ ఓరింగ్ ఏమైనా పడితే కింద పడింది అనుకోండి, కొన్ని బండ్లకు ఫ్రీగానే ఉంటుంది, కింద పడింది అనుకోండి ఆయిల్ పంపింగ్ కాదు, సౌండ్ మారిపోతుంది, రేకర్ సౌండ్ పెరిగిపోతుంది. అందుకే అవి 2 చెక్ చేసుకోవాలా క్లచ్ కవర్ ఫిట్ చేసేటప్పుడు. ఆ తర్వాత కోన్ కిట్ వేసినాము. కోన్ కిట్ మొత్తం గుంతలు పడ్డాయి, అందుకే కోన్ కిట్ కొత్తది వేసేస్తున్నా. మేబీ 10 years వెహికల్ ఇది, అందుకే నేను కూడా సర్లే ఒకసారి మార్చేద్దాం అని చెప్పి ఒప్పేసిన. హ్యాండిల్ ఫుల్ టైట్గా పట్టుకుంటుండే, గుంతల్లో అసలు టైట్ అయిపోతుండే, హ్యాండ్ పెయిన్
మామూలుగా చైన్ నొప్పి వచ్చేస్తుండే. ఇప్పుడు ఇది ఫిట్ చేసిన తర్వాత కస్టమర్ ఫుల్ హ్యాపీగా ఫీల్ అవుతాడు. మేబీ ఆయన చాలా ప్రాబ్లం చాలా చెప్పినాడు నాకు. ఇది కూడా షోరూమ్దే, ప్రతి ఐటమ్ కోన్ కిట్ కూడా షోరూమ్దే. లోపల డూమ్లో ఒకటి చిన్న కోన్ వస్తుంది, స్టాపర్ది చిన్న కోన్ వస్తుంది, దానికి డస్ట్ క్యాప్ కూర్చోబెట్టాలా. పైన దానికి డస్ట్ క్యాప్ రాదు, కింద దానికి డస్ట్ క్యాప్ వస్తుంది. ఇవి రెండు కొట్టేసి బాల్సులు ఫిట్ చేసిన. బాల్సులు కౌంటింగ్ చేసేసి కరెక్ట్గా కింద ఎన్ని కూర్చుంటాయో బాల్సులు పైన అన్నీ కూర్చుంటాయి. తర్వాత హెడ్లైట్ డూమ్ కూర్చోబెట్టి మనం ఫిట్ చేస్తున్నాము కోన్ కిట్. ఇది ఏమంటే జస్ట్ కొద్దిగా ప్రశాంతంగా చేయాలి ఇటువంటి పనులు, అర్జెంట్ చేయకూడదు. ఎందుకంటే ఒకసారి ఫిట్ చేసిన తర్వాత మాటి కుప్పే పనులు కాదు ఇవి, కూల్గానే చేయాలి. ఎవరు డిస్టర్బెన్స్ ఉండరాదు, ప్రశాంతంగా పని చేసుకుంటే నీట్గా అయిపోతుంది పని. ఒక టైంలోనే సెట్ అయిపోతాయి ఇవన్నీ. దీన్ని మనం మళ్ళీ ఒక బాల్స్ ఎక్కువ పెట్టి తక్కువ పెట్టి కొద్దిసేపు లేట్ అయినా పర్లేదు, ప్రశాంతంగా చేసేసుకోవాలి అవి. తర్వాత ముందు వీల్ బేరింగ్లు పోయిండే, వీల్ బేరింగ్లు తీసేసినాము. వీల్ బేరింగ్లు కూడా షోరూమ్ వేసేస్తున్నా. 2 వీల్ బేరింగ్లు ప్లే వచ్చేసిండే, అవి 2 ఈ కోన్ కిట్ పోవడం వలన, ఈ వీల్ బేరింగ్లు పోవడం వలన. ఎందుకంటే కోన్ కిట్ పోవడం వలన వీల్ బేరింగ్లు మాటికి పోతుండేవి. దీంతో 2 సార్లు మార్చినాను నేను, అయినా మళ్ళీ పోయినాయి వీల్ బేరింగ్స్. అందుకే ఇంకా కోన్ కిట్ మార్చేస్తేనే బాగుంటుందని మార్చేసిన. తర్వాత డిక్స్ది మొత్తం పంప్ కిట్ తీసుకున్నా, పిస్టిన్ కిట్. కిందది కూడా డిక్స్ గడ్, అది కూడా పంప్ సెట్ మొత్తం పిస్టిన్లు తీసుకొని అది కూడా ఫిట్ చేస్తున్నా. ఇది వచ్చి మొత్తం వాటర్ వాష్ చేసేసినాము. దీన్ని క్లీన్ చేసి పెట్రోల్తో కడిగి వాటర్ వాష్ చేసి ఆ ఎయిర్ కొట్టి మొత్తం నీట్గా చేసేసినాము. ఇది పిస్టిన్ కిట్ వేసేస్తున్నాము. పిస్టిన్ కిట్ మొత్తం ఫెయిల్ అయిపోయింది. ఇది ముందు డిక్సే అస్సలు పనిచేస్తుండలే. మనం ఏమంటే ఓపికతో చేయాలి ఇటు పనులు. ఈ ముందు డిక్స్ కానీ ఏదైనా కానీ చిన్న వర్క్స్ ఇవి మనం ప్రశాంతంగా చేయాలా. మన ఇంట్రెస్ట్ ఉండాలి ఫస్ట్. మనం ఇంట్రెస్ట్తో పని చేస్తే బాగుంటుంది ఏదైనా కానీ. మనం ఏదో అయిపోతుందిలే సెట్ అవుతుందిలే అని చేస్తే ఇవి సతాయిస్తాయి. చిన్న వర్క్సే కానీ చాలా టైం తీసుకుంటాయి. అందుకే మ్యాక్సిమం మనం చాలా కూల్గా పనిచేయాలి. ఇవి బయట టెన్షన్స్, ఇంట్లో టెన్షన్స్ ఏమి ఉండరాదు. చాలా ప్రశాంతంగా చేసేసుకుంటే జస్ట్ ఈజీగా అయిపోతుంది పని. పిస్టిన్లా కూర్చొనింది, ఒకసారి చెక్ చేసుకుంటే బాగుంటుంది. ఎందుకంటే ఆ పిస్టిన్లా కూడిపోతే మొత్తం ఆయిల్ బయటకు వస్తుంది. కొద్దిగా కూర్చోలేదు, అందుకే కొట్టాల్సి వచ్చింది. లాక్ అయితే కూర్చునింది. ఓకే, ఒకసారి పంపింగ్ అవుతుందో లేదు చెక్ చేసిన, ఫ్రీగానే ఉంది. డిక్స్ పంప్ అయిపోతే రెడీ అయిపోయింది. దీనికి ఒక ఓవరింగ్ క్యాప్ వస్తుంది, డస్ట్ క్యాప్ అంటారు దాన్ని, డస్ట్ లబ్బర్. అది వేసేసి దాంట్లో కూర్చోబెట్టి లివర్ కూర్చోబెడితే డిక్స్ ఇది మొత్తం పిస్టిన్ రెడీ అయిపోయింది ముందుది. అది మెయిన్ వచ్చి దాంట్లో ఒక స్టెప్ ఇచ్చింటాడు, దాంట్లో కూర్చోబెడితే బాగుంటుంది మనకు కరెక్ట్. అది బయట పడదు, అది కూర్చుంటే నీట్గా కనిపిస్తుంది. అది చాలామంది కూర్చోబెట్టారు, దాన్ని కూర్చోబెడితేనే బాగుంటుంది. దీంట్లో మెయిన్ గ్రీస్ వస్తుంది, ఆ గ్రీస్ అంటించుకోవచ్చు. లివర్కి కూడా ఫ్రీ ఉంటుంది పర్ఫార్మెన్స్. అయిపోయింది. కింద గడ్డ తీసుకొని దాన్ని కూడా రెడీ చేసేస్తున్నా. అది కూడా ఉప్పి నీట్గా కడుక్కున్నాము. పెట్రోల్తో ఒకసారి కడిగి తర్వాత వాటర్ కొట్టి తర్వాత హెయిర్ కొట్టేసిన. మొత్తం మట్టి అయిపోయింది లోపల. అది డిక్స్ ఆయిల్ చాలా రోజుల నుంచి నిలబడి మట్టిగా మారిపోతుంది. అలా అయిపోయింది, మొత్తం స్ట్రక్ అయిపోయింది అది గడ్డ. కానీ మన టైం బాగుంది, పిస్టిన్స్ తొందరగా వచ్చేసినాయి. కొన్ని వాటికి అస్సలు తొందరగా రాదు. ఎంత 2 times కడిగినా అయినా కొద్దిగా డస్ట్ ఉంటే మళ్ళీ ఒకసారి పెట్రోల్తో కడుగుతున్నా. ఎంత నీట్నెస్గా పని చేసుకుంటే అంత క్లియర్గా ఉంటుంది పని, వీల్ కూడా అంత ఫ్రీగా ఉంటుంది. ఇది నీట్నెస్ లేకున్నట్టు మనం ఓరింగ్ లేదో వచ్చిందిలే కూర్చోబెట్టినాంలే అంటే దాంట్లో కొద్దిగా డస్ట్ ఉన్నా కూడా పిస్టిన్ టైట్గా పట్టుకుంటుంది. ఇది కూడా షోరూమ్దే, కానీ సామాన్ మాత్రం మనకు దొరుకుతుంది, అవైలబుల్లో దొరుకుతుంది కాబట్టి మనకు తొందరగా అయిపోతుంది పని. బాగా ఇచ్చినాడు వీడు. మామూలుగా పిస్టిన్ సపరేట్స్, లబ్బర్ కిట్, దాంట్లో ఓరింగ్ కిట్,
దానికి ఒక గ్రీస్ ప్యాకెటు బాగుంటుంది. ఇది షోరూమ్ దాంట్లో కొన్ని విషయాలు బాగున్నాయి దీంట్లో. రాయల్ ఎన్ఫీల్డ్ స్పేర్ పార్ట్స్లో, రాయల్ ఎన్ఫీల్డ్లో కానీ యమహా ఆర్ఎక్స్లో 100లో కానీ స్పేర్ పార్ట్స్ అయితే జెన్యున్గా ఉంటాయి. మామూలుగా హీరోలో కూడా జెన్యున్గా ఉంటాయండి, కానీ వీడు చిన్న చిన్న వాటికి కూడా భలే ఇంపార్టెన్స్ ఇచ్చినాడు. ప్యాకింగ్ నీట్గా ప్యాక్ చేసేసినాడు సపరేట్గా. ఈ ఓరింగ్స్ దీని కింద ఏంటంటే ఓరింగ్స్ కింద పాతది డస్ట్ ఉంటుంది. ఆ డస్ట్ ఉండడం వలన ఓరింగ్ కొద్దిగా హైట్ కూర్చుంటుంది. మెయిన్ అది మనం క్లీన్ చేసుకోవాలా. మనం కడుక్కునేటప్పుడు ఆ ఓరింగ్ కింద గాల ఏదైతే ఉంటుందో దాని కింద మనం క్లీన్ చేసేసి దాన్ని సెట్ చేసుకోవాలా. అది అయిపోయింది పిస్టింది. తర్వాత ముందుది ఫోరక్ పైప్స్ వేసినాము. ఇది కూడా మొత్తం ఆయిల్ లేకున్నట్టు మొత్తం ఇదైపోయింది. స్మెల్ వస్తుంది, బ్యాడ్ స్మెల్. అందుకే కొద్దిగా పెట్రోల్తో కడిగేసినాం. నీట్గా అయిపోయింది. కొత్త ఆయిల్ సెల్కి లైట్గా గ్రీస్ అంటించుకోవాలా. షోరూమ్ దానికి గ్రీస్ లేదు, అందుకే లైట్గా గ్రీస్ అంటించుకుంటే మనకు ఆయిల్ లీక్ రాదు, తొందరగా ఫెయిల్ కాదు. మనం ఫిట్ చేసేటప్పుడు కూడా కొద్దిగా ఏదైనా ఎక్కువ సార్లు కొద్దిగా తీయడం పెట్టడం చేసినా కూడా అవి ప్రాబ్లం ఇవ్వవు. గ్రీస్ అంటిస్తే ఫ్రీగా ఉంటుంది. మన దగ్గర దీనికి సపరేట్గా ఆయిల్ సీల్ కొట్టేది వస్తుంది, కానీ దీంతో ఈజీ ఉంది కాబట్టి దీంతోనే అడ్జస్ట్మెంట్ అయిపోయింది. పాత ఆయిల్ సీల్తోనే ఇలాగే చేసుకోవచ్చు, నాట్ బ్యాడ్, ఏం ప్రాబ్లం ఏం లేదు. ఇది ఆయిల్ సీల్ ఫిట్ అయిపోయింది. దీనిపైన ఒక లాక్ వస్తుంది. మామూలుగా సేమ్ హీరో హోండా అది ఎట్లా ఉంటుందో సేమ్ అంతే. ఇంత పెద్ద షాక్ అబ్జర్వర్కి సింపుల్గా ఇచ్చేసినాడు వీడు. గిష్యులు ఏమీ లేదు మధ్యలో. ఆయిల్ సీల్ కింద గీచర్లు ఏం లేవు, సింపుల్గా ఇచ్చేసినాడు. మామూలు హీరో హోండా స్ప్లెండర్ది ఎట్లా ఉంటుందో ఫోరక్ ఆయిల్ సీల్ ఎలా వేస్తారో అలాగే సేమ్ ఆయిల్ సీల్, దానిపైన లాకు, అంతే. తర్వాత దాని కింద ఐటమ్స్ ఏమేమి ఉంటాయో తర్వాత చూపిస్తాను. నేను ఫిట్ చేసేటప్పుడు చూపిస్తాను. సింపుల్గా లాక్ కూర్చోబెడితే అయిపోయింది. దాని లాక్ పని, ఆయిల్ సీల్ పని అయిపోయింది. ఇంత పెద్ద బండికి ఏం పెద్ద తలకానొప్పి పెట్టలేడు మనకు అసలు. జస్ట్ లాక్ కూర్చోబెట్టడం. మామూలు హీరో హోండాకి CD 100కి స్ప్లెండర్కి ఎలా వస్తుందో సేమ్ మోడల్ ఉంది. మామూలుగా పల్సర్ మోడల్ కాతే వాచర్లు వస్తాయి, తలకాయ నొప్పి ఎక్కువ ఉంటుంది. ఆయిల్ సీల్ పైప్తో పాటు తీయాలా, ఇది అట్లా ఉండదు, సింపుల్గా ఉంటుంది. ఫస్ట్ పంపు కూర్చోబెట్టుకోవాలా, తర్వాత స్ప్రింగ్ చిన్నది వస్తుంది, తర్వాత అది దానిపైన ఒకటి సిల్వర్ది ఇంకొకటి బుష్ వస్తుంది. ఇవి చాలామంది మర్చిపోతారు. సిల్వర్ బుష్ తర్వాత ఇంకా డైరెక్ట్గా లెగ్గే ఆయిల్ సీల్ కొట్టిన లెగ్ది కూర్చోబెట్టి ఫిట్ చేసేసేయాలి. పైన లెంకి బోల్ట్ ఒకటి వాచర్ వస్తుంది, అది వేసి ఫిట్ చేసేస్తే దాని పని అయిపోయింది. పైన ఇంకా ఆయిల్ వేసి ఒకటి స్ప్రింగ్ వేసి ఆయిల్ వేస్తే కంప్లీట్ షాక్ అబ్జర్వర్ వర్క్. దీనిది కూడా షోరూమ్వే ఆయిల్ 200 ml వస్తుంది దీన్ని మెయిన్. చాలామంది ఎంత వేయాలా అని కొంతమంది ఏం చేస్తారంటే 100cc వెహికల్కి 175 ml వస్తుంది ఆయిల్, అటువంటివి 2 డబ్బాలు వేస్తారు. అప్పుడు ఎంత అయిపోయింది, 170 అన్నా కూడా 300 డబ్బా అయిపోయా. అట్లా వేయరాదు, 200 ml వేసేస్తే దీని పర్ఫార్మెన్స్ బాగుంటుంది. తర్వాత ఇంకా ఆయిల్ ఫిల్టర్ వేసేస్తున్నాము మనం. ఇంజన్ ఆయిల్ మోటోలు వేసేస్తున్నాము. మోటోలు గల్ఫ్ రాయల్ ఎన్ఫీల్డ్ది చాలామంది ఏవో వేస్తుంటారు, కానీ మోటోల్ది బెటర్గా ఉంది. లేదంటే నేను మోటోలు, లేదంటే గల్ఫ్, లేదంటే రాయల్ ఎన్ఫీల్డ్. కస్టమర్ సాటిస్ఫాక్షన్ బట్టి కస్టమర్ ఏదంటే అది వేయడం మన ఇష్టమైంది వేయడం కాదు, కస్టమర్ని అడగాల ఆయన చాయిస్ ఏందో. ఆయన నీ ఇష్టం అన్నప్పుడు నాకైతే ఇష్టమైంది ఆయిల్ గల్ఫ్లో హైలైట్గా ఉంటుంది ఆయిల్. గల్ఫ్ కానీ మోటోలు కానీ బాగానే ఉంటుంది, నాట్ బ్యాడ్. రాయల్ ఎన్ఫీల్డ్ కూడా బాగానే ఉంటుంది అనుకోండి, కానీ దాంట్లో కూడా ఇదే ఆయిలే ఉంటుంది. నేను ఇలా ఆయిల్ ఫిల్టర్ ఎందుకు వేస్తున్నానంటే ఆయిల్ కూడా మునుగుతుంది, ఆయిల్లో డిప్ అవుతుందని వేసిన, కానీ అది కాలేదు, అందుకే ఇలా పెట్టి వేస్తున్నా. పోతుంది ఆయిల్. ఓకే, మళ్ళీ సపరేట్గా ఆయిల్ ఫిల్టర్కి ఎందుకు వదలాలా అని దాంట్లోనే కొడతా కదా అని ఇట్లా వేసుకుంటే 2 పనులు అవుతాయి. ఆయిల్ ఫిల్టర్ కూడా డిప్ అయిపోతుంది, ఆయిల్ కూడా దాంట్లో కింద దిగిపోతుంది, ఎక్కువ వేస్ట్ కాదు, కింద పడదు. ఓకేనా, మేము ఆయిల్ వేసేస్తున్నాము.
ఓకే బ్రో, మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, షేర్ చేయండి. ఎంహెచ్ మెకానికల్ ఫ్యామిలీ షేర్ చేయండి, లైక్ కొట్టండి. కంప్లీట్ అయిపోయింది. మనం కార్పెంటర్ ఫిట్ చేసేది దాంట్లో చూపించలేకపోయినాము. కార్పెంటర్ కూడా కొత్తది వేసేసినాము. పర్ఫార్మెన్స్ బండి బాగుంది.